బ్రహ్మచారి ప్రేమానంద స్వామి పాద పద్మాలకు నమస్సుమాంజలి. పెద్దలు గౌరవనీయులు కడప జిల్లాలో పేరెన్నికగున్నటువంటి రాయచోటి పట్టణ చిన్నపిల్లల డాక్టర్ బయారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనం ఈ తపోవనములో బ్రహ్మచారి సద్గురువులు ప్రేమానంద స్వామి భాషణం, వారి అమృత వచనం కోసం వినడం కోసం వచ్చేసినటువంటి 50 మంది హైందవ మాతాపితలకు, పెద్దలకు అందరికీ నా నమస్సుమాంజలి. పావన పవిత్ర పాపాకి నది తీరాన తపోవనములో వెలసినటువంటి పూజ్యులు ప్రేమానంద స్వామి గారు గత 32 సంవత్సరాలుగా ధార్మిక ఉపన్యాసం చేస్తూ భక్తులలో ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, భక్తిభావాన్ని వెలవేరుస్తూ అందరికీ మార్గదర్శనం చేసినటువంటి పూజ్యులు బ్రహ్మచారి శ్రీ ప్రేమానంద స్వామి పాద పద్మాలకు మరొకసారి నమస్సుమాంజలి. వారు అనేక సంవత్సరాలుగా ఇక్కడే ఉంటూ ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ కూడా తపోనిష్ట, బ్రహ్మచర్యము, ఆధ్యాత్మిక సత్ప్రవర్తన, సేవాభావం. ఈ దేశం అఖండ భారతదేశం. ఈ అఖండ భారతదేశంలో అసేతు హిమాచల పర్యంతం సాధు సంతులు, మహర్షులు, యోగ పుంగవులు, ఎందరో మహానుభావులు పుట్టిన పుణ్యభూమి ఈ వేదభూమి, ఈ కర్మభూమి. ఈ దేశం సనాతనమైన ధర్మనిష్ట కలిగినటువంటి ఎంతో పవిత్రమైనటువంటి దేశం. ప్రపంచంలోనే భారతదేశం ఆధ్యాత్మిక గురువులు, సాధు సంతులు, స్వయాన దేవీ దేవతలు వెలిసిన దేవభూమి. ఈ దేవభూమిలో మనమందరం ఆ మహానుభావుని పాద పద్మాలకు నమస్కరిస్తూ పరమ పవిత్రమైనటువంటి చదువుల తల్లి శారదాంబ మాత, ఆ యొక్క మాతను సరస్వతీదేవి కటాక్ష వీక్షణల కోసం మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఎంతో పునీతమైంది. చాలా మనకు చూస్తున్నాం. యావత్ భారతావని, ఇజ్రాయెల్, జపాన్, ఇంగ్లాండ్ దేశాల నుంచి కూడా త్రివేణి సంగమం ప్రయోగరాజు త్రివేణి సంగమం, ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆ త్రివేణి సంగమం ప్రయాగరాజులో అనేక మంది నాగసాధులు, అఘోరాలు, సాధు సంతులు, కోటాన కోట్ల మంది నడియాడిన ఆ పుణ్యభూమిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇది ఎంత పవిత్రమైనది, పవిత్రమైన దేశం. ఎందరో మహానుభావులు, మహాకవులు, కళాకారులు, యోగి పుంగవులు, సాధు సంతులు, అదేవిధంగా పాపాకి నది తీరాన వెలిసిన పావన క్షేత్రం, పవన సుతుడు శ్రీ వీరాంజనేయ స్వామి వెలిసినటువంటి గండి క్షేత్రంలో ఈ యొక్క ప్రేమానంద స్వామి, అక్కడనే ఈశ్వరుని దేవాలయం, కోదండ రామాలయం, అనేకమైన ఈ పాపాకి నది క్షేత్ర చుట్టూ అనేకమైన మఠాలు, పీఠాలు యొక్క సాధు సంతులు ఏంటంటే ప్రతి సోమవారం ఆ మహానుభావుని అనుగ్రహ భాషణ కోసం మనమందరం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం మన దేశం కోసం, అంటే దేశం ధర్మం కోసం, ధర్మనిష్ట కోసం నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తుల కోసం రావాలి. ఈ దేశం బాగుండాలి. ప్రపంచంలో అందరూ సుఖశాంతులతో, సౌభాగ్యాలతో, పాడి పంటలతో అందరూ బాగుండాలంటే ముందు వ్యక్తి నిర్మాణం, వ్యక్తిశీలం. మా గురుతుల్యులైనటువంటి ఆధ్యాత్మిక గురువు అయినటువంటి డాక్టర్ బయారెడ్డి గారు చెప్తూ ఉంటారు, ప్రతి వ్యక్తి శీల నిర్మాణం అంటే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ ఉంటే తమ వ్యక్తి నిర్మాణం అయితే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే మండలము, జిల్లా, అట్లనే రాష్ట్రము, దేశం. ఈ సర్వసత్తాక భారతీయ ఆత్మ యోగి పుంగులు, మహర్షులు నడియాడిన ఈ పుణ్యభూమిలో మనం ధర్మం కోసం, నిష్ట కోసం, సత్యనిష్టతో సేవాభావం. అదేవిధంగా మా డాక్టర్ గారు బాయిరెడ్డి గారు చక్రాయపేట మండలం అన్ని 16 గ్రామ పంచాయతీల్లో ఆ యొక్క
ఈ మన మామూలుగా ఈ యొక్క జబ్బులకు వ్యాక్సిన్స్ వేసినారు వాళ్ళు ఉచితంగా. దాదాపు నాకు తెలిసి ఒక 5-6 లక్షల రూపాయలు విలువైనటువంటివి ఆ వ్యాక్సిన్స్ వారు స్వయంగా ఒక వ్యాన్ పెట్టి ప్రతి గ్రామంలో ఒక మెడికల్ క్యాంప్ నడిపారు. ఎక్కడ ఏదైనా జరుగుతుందంటే మాకు వస్తారు. సురభి గ్రామంలో నేను గత 10-20 సంవత్సరాలు గ్రామీణ గ్రంథాలయం స్వామి పుంగవులు స్వామి వివేకానందుడు యువకు ఆదర్శమైనటువంటి ఆ యోజన సందర్భంగా గవర్నమెంట్ జాతీయ యువజనోత్సవ సందర్భంగా ప్రతి జనవరి 12వ తారీఖున మాకు మార్గదర్శనం చేస్తూ మాకు తోడు నీడగా ఉంటూ ఈ యొక్క హిందూ శంకారవానికైతేనేమి ఆధ్యాత్మిక చింతనకైతేనేమి చక్రాయపేట మండలంలో శ్రీ వెంకటేశ్వర రాచరాయ దేవస్థానాలకైన అనేక దేవ సంస్థలకు మేము ఈ గండి క్షేత్ర తపోవనమైనటువంటి ప్రేమానంద ఆశ్రమం పైన మా యొక్క సంస్థ భారతీయ జనతా పార్టీ ఆ యొక్క మా పరివార సంస్థలు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతో నిరంతరం తోడుంటూ ఈ ధర్మం కోసం మేము శ్రమించి పనిచేసి ఈ సత్యం కోసం ధర్మం కోసం మా యొక్క కార్యవర్గము మా సంఘ పరివార సంస్థలు ఎప్పుడు ధర్మం కోసమే పనిచేస్తాయని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చేటువంటి పెద్దలకు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోలో భారత్ మాతా కీ. మాతరం మాతరం. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బాయారెడ్డి గారు ఎంతో సహనంతో ఓర్పుతో మేము పిలిచిన వెంటనే దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉండి వారు వ్యయ ప్రయాసాలు వచ్చి వారికి విచ్చేశారు. వారు అనుగ్రహ భాషణం చేయవలసిందిగా సవినయంగా కోరుతున్నాను.